శ్రీ సత్యసాయి జిల్లా అగ్లి మండలం కొమరేపల్లి పంచాయతీలో జనన ధృవీకరణ పత్రాల్లో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 2025 జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 3982 జనన సర్టిఫికెట్లు మంజూరు చేసినట్లు రికార్డులు చూపుతున్నాయి. జిల్లాలో ఎక్కడ పుట్టినా కొమరేపల్లి పంచాయతీ నుంచి సర్టిఫికెట్లు జారీ అవ్వడం అధికారులతో సహా ప్రజల్లో కూడా కలకలం రేపుతోంది. పంచాయతీ సిబ్బందుల్లో ఎంతమంది లాగిన్ అయ్యి ఉన్నారని పరిశీలించగా అనుమానాస్పద అంశాలు బయటపడ్డాయి. సెక్రటరీ మారిన సమయంలో 129 జనన ధృవీకరణ పత్రాలు లాగిన్ లో పెండింగ్ లో ఉన్నట్లు విచారణ బృందం గుర్తించింది. ప్రస్తుతం సెక్రటరీగా పనిచేస్తున్న మహేష్ ఫోన్ కు ఒక్కసారిగా 1500 ఓటీపీలు రావడంతో గోల్మాల్ బట్టబయలైంది. ఎవరెవరు లాగిన్ అయ్యి దుర్వినియోగం చేశారో గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా స్టాటిస్టికల్ టీం విచారణను వేగవంతం చేస్తుంది. విచారణలో పోతులయ్య, వరదరాజులు, ఏఎస్ రాజు నాయక్, ఫణిరాజ్, అశోక్, రమ్య, మహేష్ తదితరుల లాగిన్ల వినియోగం నమోదైనట్లుగా తేలింది. వినాయక్ కుమార్ గుప్తా కేసు నేపథ్యంలో బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ లో జరిగిన అక్రమాలు, లాగిన్ దుర్వినియోగం బయటపడడంతో బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. మహేష్ అగలి మండలం కొమరేపల్లి ఇన్ఛార్జ్ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. గత 2 రోజుల నుంచి నాకు 1556 ఓటీపీలు రావడం జరిగింది. దేనికి సంబంధించి అంటే జనన ధృవీకరణ పత్రాలకు సంబంధించి లాగిన్ సంబంధించి ఓటీపీ రావడం జరిగింది. ఈ విషయమై నేను పుట్టపర్తి ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేస్తే వాళ్ళు విచారణ నిమిత్తము 2వ తారీఖు డిసెంబర్ 2020 తారీఖున నా గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇందులో విచారించగా జనవరి నుంచి నిన్నటి వరకు 3982 సర్టిఫికెట్ జారీ చేసినట్లు విచారణ తేలింది. ఇందులో మన గ్రామ పంచాయతీ నుంచి నేను సెప్టెంబర్ 14 జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే సర్టిఫికెట్ జారీ చేయడాన్ని వాళ్ళకి తెలపడమైనది. మరియు ఇది ఎక్కడ జరిగిందనేది విచారిస్తే అదర్ చోట అంటే మన లాగిన్ కొమరేపల్లి లాగిన్ ఉపయోగించుకొని వేరే చోట మిస్యూజ్ అయినట్టు తెలిసింది. మరి దానిపైన విచారణ జరిపిస్తే సరిపోతుందని. దెలూరి గంగాధరు. నేను గత నవంబర్ నెల 14వ తేదీన ఎంపీడీఓగా ఛార్జ్ తీసుకున్నాను. ఇక్కడ కొమరేపల్లి గ్రామ పంచాయతీ నందు జనన మరణ ధృవపత్రికలకు సంబంధించి అవకతవకలు జరిగినాయని కొన్ని రిపోర్టులు రావడం వలన మన సత్యసాయి జిల్లా నుండి ఒక ఎంక్వైరీ వర్గం వచ్చింది. వారు నిన్నటి దినమున ఎంక్వైరీ చేసి వెళ్ళినారు. ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే కొమరేపల్లి గ్రామ పంచాయతీలో బర్త్ సర్టిఫికెట్ల గోలుమాలు బట్టబయలైంది. రాష్ట్ర ఆదేశాలతో విచారణకైతే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. బాధ్యులపై శాఖాపరమైన చర్యలకు జిల్లా అధికారులు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కొమరేపల్లి పంచాయతీలో చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? మనం చూసుకున్నట్లయితే ఇది ఒక సీరియస్ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. శ్రీ సత్యసాయి జిల్లాలోని అగిలి మండలం ఏదైతే కొమరేపల్లి సచివాలయం నుంచి ఏకంగా 3982 నకిలీ బర్త్ సర్టిఫికేట్లు అయితే జారీ అయినట్లు మనకు తెలుస్తుంది కదా. అసలు ఇది చిన్న పంచాయతీ, కానీ ఇతర రాష్ట్రాలు వేరే స్టేట్స్ కి సంబంధించిన వాళ్ళకు కూడా ఇక్కడ బర్త్ సర్టిఫికేట్లు మంజూరైనట్టయితే ఇప్పుడున్న ఒక షాకింగ్ విషయం అనేది చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదనేది చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే వినయ్ కుమార్ గుప్తా అనే వ్యక్తి దాదాపుగా 1985 ఆగస్టు 5వ తేదీన బర్త్ సర్టిఫికేట్ అయితే ఆయనకి ఇచ్చారో, అయితే అది ఫేక్ సర్టిఫికేట్ అంటూ ఆశీష్ కుమార్ గుప్తా అనే వ్యక్తికి నేరుగా ఆయన విజయవాడ ఏదైతే ఆఫీస్ ఉందో అక్కడికి మెయిల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ వెంటనే అధికారులు మెయిల్ స్పందించి ఉన్నతాధికారులు అయితే దానిపైన ఎంక్వైరీ నిర్వహించాలంటూ అధికారులను అయితే డిస్ట్రిక్ట్ అధికారులు కలందరికి తర్వాత ఇతర అధికారులు అయితే సడన్ విజిట్ చేయాలంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అధికారులు తనిఖీ చేసి షాకింగ్ విషయాలు అయితే బయటపడ్డాయని అయితే చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా 3982 బర్త్ సర్టిఫికెట్లు అయితే ఇక్కడ నుంచి జారీ అయినట్లయితే మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఫేక్ అనే ఒక క్వశ్చన్ మార్క్, ఫేకా లేదా ఇందులో ఏమన్నా జినేన్ ఉన్నాయనే క్వశ్చన్ మార్క్ అయితే ప్రస్తుతానికి ఉంది కదా. అయితే ఇందులో చూసుకున్నట్టయితే సంబంధిత ఇన్ఛార్జ్ కార్యదర్శి ఎవరైతే మహేష్ ఉన్నారో అతను ఒక డౌట్ కూడా
ఎక్స్ప్రెస్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే సెప్టెంబర్ ప్రకాష్, 14న ఎవరు ఏదైతే పడితే వాళ్ళు లాగిన్ అవడానికి అవకాశం ఉండదు కదా, మరి అధికారులు ఏమంటున్నారు? ఎవరి తప్పు అక్కడ కనిపిస్తుందని చెప్తున్నారు? అయితే రీసెంట్ గా మనం చూసుకుంటే మహేష్ ఎవరైతే రీసెంట్ గా ఛార్జ్ తీసుకున్నాడో ఆయన చెప్తున్న పరిస్థితి ఏముందంటే దాదాపుగా సెప్టెంబర్ 14 అయితే ఆయన ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి దాదాపుగా 129 సర్టిఫికెట్స్ ఆయన పెండింగ్ లో పెట్టాడు, ఆయన ఇష్యూ చేయలేదంటూ ఆయన వస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో ఎట్లా జరిగింది ఏమనే దానిపైన ప్రస్తుతం అయితే ఎంక్వైరీ అధికారులు అయితే విజయవాడ అధికారులు అయితే ఎంక్వైరీ వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూసుకున్నట్లయితే గత శుక్రవారం ఆదివారం రోజుల్లో ఒకేసారి 1000కి పైగా ఓటీపీలు వచ్చాయనే పరిస్థితి ఉంది. ఈ మరిన్ని చూసుకున్నట్లయితే ఎలాగైనా లాగిన్ హ్యాక్ చేశారా, ఎవరు చేశారు అనేది క్వశ్చన్లు అయితే, లేకపోతే అదే ఐడి పాస్వర్డ్ ఇంకొకరు ఎవరైనా వాడుతున్నారా అనేది దానిపైన ఎంక్వైరీ అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు పద్మ. మరి 7 రోజుల్లో ఇలాంటివి జరుగుతుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారో అసలు పట్టించుకోకుండా దాఖలాలు కూడా ఇంతవరకు లేవంటూ స్థానికులు అయితే ఒక డౌట్ క్రియేట్ చేస్తున్నారు. అసలు అధికారికంగా ఉండాల్సిన గోప్యంగా ఉండాల్సిన ఐడి పాస్వర్డ్ హ్యాక్ కావడం ఏంది అంటూ వారైతే ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి అయితే ఉంది కదా. మంగళవారం జరిగిన ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎవరైతే అధికారులు రాజేంద్ర ప్రసాద్, తర్వాత సహాయ అధికారులు సూర్యనారాయణ, అలాగే ఎంపీడీఓ గంగాధర్ వీళ్ళంతా పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఈ వ్యవహారం మొత్తంలో చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది పద్మ. మొత్తానికి చూసుకుంటే పద్మ చిన్నపాటి సచివాలయం అడ్డాగా చేసుకుని ఒక పెద్ద స్కామే చేస్తున్నట్టయితే ఈ ఫేక్ సర్టిఫికెట్, ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల స్కామ్ అయితే నిర్వహిస్తున్నట్టు మనకు క్లియర్ గా బయటపడిన పరిస్థితి ఉంది పద్మ. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.